మందుకున్న అవసరమే బిజినెస్ జేసేటోనికి ఆశ పుట్టిత్తది. ఆశతోటి వాడు ఒక ఆఫర్ ఇత్తడు. ఆ ఆఫర్ జూసిన అవసరంలో ఉన్న మనం ఆగమైతాం, షేక్ అయితాం. ఒకడేమో 200కే పాయింట్ షర్ట్ అంటాడు. ఇంకోడేమో రూ. 10కే బిర్యానీ అంటాడు. ఇంకోడేమో రూ. 25 టికెట్ తీసుకొని లక్కీ లాటరీ తీద్దాం. న్యూ ఇయర్‌కు దావత్‌కు మంచిగా మేకనిత్తాం, ఫుల్ బాటిల్ ఇత్తాం అంటాడు. ఇట్లనే దిల్‌సుఖ్‌నగర్‌ల ఒకళ్ళు 4000కే ల్యాప్‌టాప్ ఇత్తామన్నాడట. ఈ ఆఫర్ జూసిన అందరూ ఓ వేలకు వేలు ఆ షాప్ మీద ఎగబడ్డారట. ఫుల్లు రష్షు. కొట్టుకున్నారు, దొబ్బుకున్నారు, తొక్కిసలాట అయింది. పోలీసులచ్చి ఎటోనటు అటు పొట్టు పొట్టు కొట్టి, చెదరగొట్టి షాప్ బంద్ జేపిచ్చిల్లు. ఇగ ఆ ఆఫర్ గూడా బంద్ అయిపోయింది. ఇదంతా ఏంది? యాక్చువల్‌గా ఇసొంటి ఆఫర్‌లల్ల 90% ఫేకే ఉంటాయి. ఎక్కడనో ఒక 10% జెన్యూన్ ఉన్నా గూడా అంత ఎక్కువ ధర ఇయ్యరు. లేకపోతే అవి రీమోడిఫై చేసినయో ఏవో ఉంటాయి. ముందుగాల ఆఫర్ కోసం మనకు తెలిసినప్పుడు ఆఫర్‌ల ఎసొంటి ల్యాప్‌టాప్‌లు ఇత్తాలు, ఎసొంటి వస్తువులు ఇత్తాలు, అవి ఎంతమందికి ఇత్తాలు, అవి నిజంగా మనకు అవసరం ఉన్నాయా? లేవా? అని కొద్దిసేపు ఆలోచించుకుంటే ఇట్లా ఆగమాగం గాకుండా ఉంటది. ఎవలన్నా నిజంగా జెన్యూన్ ఆఫర్ అయినా గూడా అవసరం ఉన్నోళ్ళకు ఆ వస్తువులు చెందే అవకాశం ఉంటది. కాబట్టి మీరైతే ఇసొంటి ఏమన్నా ఆఫర్‌లుంటే అస్సలు ఎగబడకుల్లి. ఎప్పుడైనా మీకు గూడా ఇట్లా ఆఫర్‌లున్నప్పుడు తక్కువ ధరకేమన్నా వస్తువులొచ్చినాయా? వచ్చినట్టయితే ఈ వీడియో లైక్ జేయండి. ఏ వస్తువులొచ్చినాయో గూడా కామెంట్ జేయండి చూద్దాం. లేకపోతే మీ ఫ్రెండ్స్‌కి గాని, చుట్టాలకు గాని ఎవరికన్నా ఇసొంటి ఆఫర్‌ల వస్తువులైతే వాళ్ళకి ఈ వీడియో షేర్ జేయండి.